అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. విజయవంతంగా ముగిసిన పల్నాడు జిల్లా పోలీస్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2024 విజేతలకు ట్రోఫీలు, మెడల్స్ మరియు మెమెంటోలు అందజేసి అభినందించిన గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారు, పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే ఐఏఎస్ గారు మరియు పల్నాడు జిల్లా డిఎఫ్ఓ కృష్ణప్రియ గారు. పోలీసు స్పోర్ట్స్ మీట్లో ఓవరాల్ ఛాంపియన్గా నిలిచిన జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్డ్ జట్టు, టగ్ ఆఫ్ వార్లో విజయం సాధించిన ఎస్పీ గారి జట్టు, పల్నాడు జిల్లా నరసరావుపేట కోడెల శివప్రసాద్ స్టేడియం మైదానం నందు 2 రోజులుగా నిర్వహించిన పోలీస్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ఆదివారం సాయంత్రం ముగింపు వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ హాజరయ్యారు. గత 2 రోజులుగా నిర్వహించిన క్రీడా పోటీలలో జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. నిర్వహించిన అన్ని క్రీడా పోటీలు కూడా అత్యంత ఉత్కంఠభరితంగా సాగాయి. ఫైనల్ మ్యాచ్లను గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారు, పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు గారు ఐపీఎస్ గారు, జాయింట్ కలెక్టర్ శ్రీ సూరజ్ గనోరే ఐపీఎస్ గారు, డిఎఫ్ఓ శ్రీ కృష్ణప్రియ గారు ఆసక్తిగా తిలకించారు. పోలీసు అధికారులతో టగ్ ఆఫ్ వార్లో శ్రీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారు ఉత్సాహంగా ప్రోత్సహించడం జరిగింది. అనంతరం 3 పోలీస్ సబ్ డివిజన్లు సత్తెనపల్లి, నరసరావుపేట, గురజాల మరియు ఆర్మ్డ్ రిజర్వ్ నుండి పోలీసులు క్రీడాకారులు ముగింపు మార్చ్ ఫాస్ట్ చేసి గుంటూరు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారికి గౌరవ వందనం చేశారు. పోలీసు స్పోర్ట్స్ మీట్లో వ్యక్తిగత ఛాంపియన్గా గురజాల సబ్ డివిజన్ వెల్దుర్తి ఎస్ఐ షేక్ సమందర్ అలీ మరియు ఏఆర్పిసి నాగరాజు నిలిచారు. ఓవరాల్ ఛాంపియన్గా జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్డ్ జట్టు నిలిచింది. స్పోర్ట్స్ మీట్లో విజేతలుగా నిలిచిన జట్టులకు మరియు ఇతర విజేతలకు ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారు, పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు, పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గానోరే ఐఏఎస్, పల్నాడు డిఎఫ్ఓ కృష్ణప్రియ గారు ట్రోఫీలు, మెడల్స్ మరియు మెమెంటోలు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం స్పోర్ట్స్ మీట్కు ప్రతీకగా సూచించే పోలీసు పథకాన్ని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారు సార్ ఈ ముగింపు సందర్భంగా వచ్చినందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున తమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ఐజీపీ సార్ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ వారికి, జాయింట్ కలెక్టర్ సూరజ్ గారికి, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ కృష్ణప్రియ గారికి, అడిషనల్ ఎస్పీస్కి, డిఎస్పీస్కి, అదర్ ఆల్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేయడానికి సహకరించినటువంటి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అండ్ ద టీమ్ ఆఫ్ పిఈటీస్ అండ్ పీడీస్ అందరికీ కూడా పల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి ఈరోజు ఈ కార్యక్రమం 2 days కూడా జరిగాయంటే ప్రకృతి కూడా మనకి సహకరించింది. ఈరోజు కూడా రెయిన్ ఎలా ఉంటుందో అని చాలాసార్లు అనుకునేటప్పటికీ కూడా మనకి ప్రకృతి కూడా సహకరించడం, థ్యాంక్స్ టు ది ఆల్ మైటీ. ఈ స్పోర్ట్స్ మీట్ ఖచ్చితంగా చేయాలని ఎందుకు అనుకున్నామంటే పల్నాడు లాంటి డిస్ట్రిక్ట్లో ఖచ్చితంగా ఒక టీం వర్క్ కావాలి. అట్లాగే ట్రూ స్పోర్ట్స్మెన్ స్పిరిట్తో నాట్ ఓన్లీ ఇన్ ది గ్రౌండ్ ఇష్యూస్ను కూడా మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది. సో డిస్ట్రిక్ట్లో ఇంటర్పర్సనల్ రిలేషన్స్ బిట్వీన్ మెన్ అండ్ ఆఫీసర్స్ అండ్ బిట్వీన్ ఆఫీసర్స్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అనేటువంటివి స్పోర్ట్స్లో బయటకు వస్తూ ఉంటాయి. అలాగే మీలో ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీ బయటకు వస్తుంది. అలాగే టీం వర్క్గా చేస్తుంటారు. ఇప్పుడు టగ్ ఆఫ్ వార్నే చూస్తే అందరం ఒకే డిస్ట్రిక్ట్, మళ్ళీ ఇందులో కూడా ఎవరి సబ్ డివిజన్ వాళ్ళు గెలవాలనేటువంటి మీ తపన, ఎక్కడా కూడా తగ్గకూడదు, విజయం చేరుకోవాలనేటువంటి ఆలోచన చాలా హ్యాపీగా అనిపించింది. అయితే మీరందరూ గమనించాల్సింది ఏంటంటే
విజయం ఎప్పుడు కూడా మీకు ఒక పుటని మాత్రమే పరిచయం చేస్తుంది, అపజయం ఎప్పుడు కూడా మీకు ఒక పేజీని పరిచయం చేస్తుంది. సో ఎక్కడైతే మనం ఓడిపోతామో అక్కడే వాటినే మనం స్టెప్పింగ్ స్టోన్స్గా చేసుకుని విజయం వైపు సాధించాలి. ఆ క్రమంలో పోరాటం ఉండాలి తప్పించి వేరే ఆవేశం కానీ స్వార్థం కానీ ఏమి ఉండకూడదు. బ్రాడ్ మైండెడ్గా ఉండాలి పిల్లలు అనుకుంటే మనం స్పోర్ట్స్ బాగా ఆడించాలి. స్పోర్ట్స్లో ఓడిపోతున్నప్పుడే వాళ్ళు రేపటి జీవిత సమస్యలు ఎదుర్కొనే శక్తి వస్తుంది. అదేవిధంగా మీరందరూ కూడా చక్కగా పోరాడారు. పర్టికులర్లీ క్రికెట్ మీట్ చూస్తే నర్సరావుపేట డిఎస్పీ గారు అన్నీ తానే చేయడం జరిగింది. వారికి ఇద్దరు డిఎస్పీలు కూడా, సత్యనపేట డిఎస్పీ గారు, గురజాల డిఎస్పీ గారు కూడా ఒక బ్రదర్హుడ్తో ముగ్గురు డిఎస్పీస్ నాకు పెద్ద పని కల్పించకుండా చేయడం జరిగింది. ఏఆర్ అడిషనల్ ఎస్పీ గారు వచ్చి తక్కువ కాలం అయినప్పటికీ కూడా ఆయన డిఎస్పీ ఏఆర్ కూడా కలిసి వాళ్ళ ఏఆర్ బృందంతో ఆర్ఎస్ నలుగురితో కూడా కోఆర్డినేట్ చేసుకుని అన్ని కార్యక్రమాలు కూడా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చారు. దానికి మేము మనందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇదే విధంగా భవిష్యత్తులో మనం చాలా కార్యక్రమాలు పల్నాడు జిల్లాలో చేయాల్సి ఉంది. వివిధ అంశాల మీద మనం ఇంకా ప్రజల్లోకి మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం చేయాల్సి ఉంది. వాటిని కూడా ఇదే స్పిరిట్తో మనం చేస్తూ పల్నాడు జిల్లాని ఒక మంచి స్థానంలో నిలబెట్టడానికి అన్ని రంగాల్లో కూడా, నాట్ ఓన్లీ ఇన్ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్, మిగతా ఆస్పెక్ట్స్లో కూడా మీరు అందరూ కృషి చేస్తారని భావిస్తున్నాను. ఈ రోజున ఐజీపీ సార్ మనం అడిగిన వెంటనే వచ్చి ఈరోజు మీ అందరి ముందు కూడా సార్ వచ్చి మీతో పాటు కలిసి మిమ్మల్ని ప్రోత్సహించి గురజాల సబ్ డివిజన్ వారికి సార్ ఒక్క మాట ఇస్తే వాళ్ళలో జోష్ చూస్తే చాలా 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 హ్యాపీ అనిపించింది. సీనియర్ ఆఫీసర్స్ తాలూకా సపోర్ట్ ఉంటే జూనియర్ ఆఫీసర్స్ ఏ విధంగా వాళ్ళు ముందుకు దూసుకెళ్తారు అనేటువంటిది ఒక తార్కాణం. సార్ కూడా చాలా ఎక్కువ టైం మనకి ఇప్పటికే కేటాయించున్నారు కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోవట్లేదు. స్పోర్ట్స్ ఫర్ యూనిటీ అనేది మర్చిపోకండి. విన్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ పార్టిసిపేషన్ ఈజ్ ఆల్వేస్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ది విన్నింగ్. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. నేను కూడా మీలో చాలామంది తాలూకు ఇండివిజువల్ డిఫాల్టర్ షీట్స్ నేను చెక్ చేశాను. చాలామంది కొన్ని పర్సనల్ ఇష్యూస్తో కూడా ఉన్నారు. వాటన్నిటినీ కొంతవరకే అట్టిపెట్టండి. జీవితం అనేది ముందుకు వెళ్ళిపోతుంటుంది, ఆగదు. వాటిని అట్టిపెట్టి ముందుకు వెళ్తూ మీరు జీవితంలో ముందుకు రావాలి. మనతో పాటు భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఈ ఉద్యోగాన్ని మరింత మీనింగ్ఫుల్గా అర్థవంతంగా చేసుకుని ప్రజలకు మనం సర్వీస్లో ఎప్పుడు ఉండాలని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. మన ఐజీపీ సార్కి, జేసీ గారికి, డిఎఫ్ఓ మేడం గారికి, కలెక్టర్ గారు కూడా జాయిన్ అవుతారు. వారందరికీ కూడా మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి మనతో వారి యొక్క అమూల్యమైన టైంని ఇచ్చినందుకు మరొకసారి ఆ యొక్క